కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ, దాన్ని గొడవ పెట్టకండి అలా ఇంత నేను గౌరవించాను. అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటాం. ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి, ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి, అది కదా. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి.